హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా 1 గంట కరెంట్ వచ్చింది. మా బోర్ ఇది. ఇక్కడ మా అట్టి చెట్లు ఉన్నాయి, నాటుకున్నాము. ఇంకా అటు సైడు చాలా ఉన్నాయి. ఇది బోరు 3 ఇంచులు నీళ్ళు కొడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఎండాకాలంలో కూడా నీళ్ళు తగ్గలేదు. చూడండి, పైపులే పగిలిపోతున్నాయి. చిన్న నిరిడిసింది ఇక్కడ, పైపులే పగిలిపోతున్నాయి. వాటర్ ఎక్కువ 2.5 ఇంచు పైపులు వేసినాము తట్టుకోక. చూస్తున్నారు కదా, ఇక్కడ కనబడుతున్న 2 ఎకరాలు కింద దాకా వేరుశనగ వేసాము. ఇప్పటికి 50 డేస్ అయింది. ఫస్ట్ డిఏపి వేసి చెనిగ్గింజలు వేసాము. తర్వాత ఏమి పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ ఏం వాడలేదు. మళ్ళీ ఈ డ్రిప్స్ పరిచాము. దాంతో కొద్దిగా ఎక్కువగా తడవడము కాకపోతే అంతగా తడసలా. దానివల్ల ఈ ట్యూబ్స్ వేసాం ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, మీ సైడ్ కూడా ఇలాగనే ట్యూబ్స్ వేస్తారా? కొద్దిగా కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా మందులు కానీ అలాంటి వాడితే ఎక్కువగా వచ్చేట్టుగా ఉంటే మాకు చెప్పండి. కొద్దిగా మేము కూడా మందులు వాడతాము. ఎక్కువగా క్రాప్ వస్తే మాకు కూడా సంతోషం కదా, రైతులందరూ బాగుంటాం. మీ ఏరియాలో ఇలా పంట పెట్టిన వాళ్ళు ఏమన్నా ఏమేమి మందులు వాడతారో కొద్దిగా తెలియజేయండి ఫ్రెండ్స్. నేను కూడా న్యూ దీనికి. మా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత చేపట్టాను ఈ వ్యవసాయం అంతా. కొద్దిగా నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా హెల్ప్ చేయండి. చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్ మాదిరితోంది. ట్యూబ్స్ వేస్తే బాగా ఫుల్గా నానిపోతుంది. మేము ఫిల్టర్ నీళ్ళు వాడుతూ ఉన్నాము ఇన్నాళ్ళు. అయినా ఫిల్టర్ బదులు మన బోర్ నీళ్ళే మాకు ఒంటి పడతా ఉంటే సో ఇవే వాడతాం ఫ్రెండ్స్. సొంత బోర్ వండుకొని మళ్ళీ బయట నుంచి నీళ్ళు ఎందుకు తాగాలనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు 50 డేస్ అయింది. 3 మంత్స్ అయ్యేదాకా దీన్ని ఫుల్గా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గరలోనే గుట్ట ఉన్నాయి. మొత్తం జింకలు, నెమిళ్ళు ఇవి ఎక్కువ అనమాట. ప్రకృతి అందాలు అవి. వాటిని ఏమనకుండా మైకులు పెట్టుకొని సౌండ్ చేసుకుంటుండాలి. ఇంకా ఎక్కువగా చెనిక్కాయలు ఊడగలు దిగుతాయనే సీజన్కి ఇంకా 1 మంత్ ఉంది. అప్పటికి ఇంకా ఎక్కువగా వస్తుంటే అప్పుడు డైలీ మైక్ పట్టుకొని వచ్చి అరవాల. అది ఫ్రెండ్స్. ఏమైనా మందులు ఏమైనా వాడితే గ్రోత్ ఎక్కువగా ఉండి ఏదైనా కాయలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటంటే చెప్పండి ఫ్రెండ్స్, వాడతాను. థ్యాంక్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫార్మింగ్ ఛానల్.